అందరికి నమస్కారాలు. జీవితానికి మార్గదర్శకమైన గ్రంథం. ధర్మం కర్మం భక్తి జ్ఞానానికి ఆధ్యాత్మిక ప్రబోధం. ప్రతిరోజూ ఒక శ్లోకంతో శ్రీకృష్ణుని దివ్య బోధలను తెలుసుకుంటూ మన జీవనాన్ని వెలుగులోకి నడిపించుకుందాం. భగవద్గీత ఒక అద్భుతమైన పవిత్రమైన హిందూ గ్రంథం. ఇది మహాభారతంలోని భీష్మ పర్వం నుండి వచ్చిన ఒక భాగం. గీత అంటే పాట అని అర్థం. భగవంతునిచే పాడబడిన పాట కాబట్టి దీనికి భగవద్గీత అనే పేరు వచ్చింది. భగవద్గీత కురుక్షేత్ర యుద్ధభూమిలో ప్రారంభమవుతుంది. ఈ యుద్ధం పాండవులకు కౌరవులకు మధ్య జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తన రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలపమని శ్రీకృష్ణుడిని కోరతాడు. అక్కడ అతను తన గురువులు, బంధువులు, సోదరులు మరియు స్నేహితులు అయిన కౌరవులను చూసి చలించిపోతాడు. వారిపై యుద్ధం చేయడం తనకు ఇష్టం లేదని, వారిని చంపడం కంటే భిక్షాటన చేసి జీవించడం మంచిదని బాధపడతాడు. అప్పుడు అర్జునుడు యుద్ధం చేయను అని తన గాండీవం పక్కన పెడతాడు. ఈ సందిగ్ధావస్థలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే భగవద్గీత. భగవద్గీత సారం: శ్రీకృష్ణుడు అర్జునుడికి అనేక విషయాలను బోధిస్తాడు. ముఖ్యంగా ఒక క్షత్రియుడిగా అర్జునుడి ధర్మం యుద్ధం చేయడం అని వివరిస్తాడు. ఆత్మకు చావు లేదని, శరీరం మాత్రమే నశిస్తుందని బోధిస్తాడు. కర్మ ఫలితం ఆశించకుండా తన విధిని నిర్వర్తించడం ఎంత ముఖ్యమో చెబుతాడు. జ్ఞానయోగం మరియు భక్తియోగం, సరైన జ్ఞానాన్ని ఎలా పొందాలి, భగవంతుని పట్ల ఎలా భక్తిని పెంచుకోవాలి అని వివరిస్తాడు. మొత్తంగా భగవద్గీత అనేది కేవలం యుద్ధభూమిలోని సంభాషణ మాత్రమే కాదు. ఇది జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపే ఒక సార్వత్రిక మార్గదర్శిని. కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఈ ఉపదేశం మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి సహాయపడుతుంది. అది కురుక్షేత్రం. ధర్మం, అధర్మం మధ్య జరుగుతున్న మహా సంగ్రామం. ఒకవైపు అజేయులైన పాండవసేన, మరోవైపు అపరమైన కౌరవ సైన్యం. ఆ మహాయుద్ధం ప్రారంభమయ్యే ముందు హస్తినాపురపు రాజప్రాసాదంలో ఒక ఆందోళన నిండిన మనసు, ఒక తండ్రి హృదయం, కళ్ళు లేని ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో ఆ యుద్ధ విశేషాలను తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నాడు. ఆయనకు తెలియనిది ఒక్కటే: ఈ ప్రశ్నే భగవద్గీత అనే అపురూపమైన జ్ఞాన గంగకు తొలిమెట్టు అవుతుందని. మహాభారత యుద్ధభూమిలో కురుక్షేత్రంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన దివ్య సందేశమే భగవద్గీత. ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు. మన జీవితానికి అవసరమైన ప్రతి సవాలుకు, ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చే ఒక జీవన మార్గదర్శిని. ఈ మొదటి ఎపిసోడ్లో మనం గీతలోని మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం గురించి వివరంగా తెలుసుకుందాం. గీత మొత్తం సంజయ ధృతరాష్ట్రుల సంభాషణతో ప్రారంభం అవుతుంది. కళ్ళు లేనివాడైన ధృతరాష్ట్రుడు సంజయుడికి యుద్ధభూమిలో జరుగుతున్న విషయాలను చెప్పమని కోరతాడు. ఆ సందేహంతోనే భగవద్గీత మొదలవుతుంది. మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం మిది: ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం యొక్క భావం: ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అడిగాడు: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో నా పుత్రులు కౌరవులు మరియు పాండవులు ఒకచోట చేరిన తర్వాత ఏమి చేశారు? పైకి సాధారణంగా కనిపించే ఈ శ్లోకంలో ఎన్నో లోతైన అర్థాలు దాగి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటేనే మనం గీతను సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలం. దీనిని ఒక 3 భాగాలుగా చూద్దాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం యొక్క భావం: ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అడిగాడు: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో నా పుత్రులు కౌరవులు మరియు పాండవులు ఒకచోట చేరిన తర్వాత ఏమి చేశారు? దానిలో ఉన్న లోతైన భావాలు, ఈ శ్లోకంలో ఎన్నో లోతైన అర్థాలు దాగి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటేనే మనం గీతను సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలం.
దీనిని ఒక 3 భాగాలుగా చూద్దాం. 1. ధృతరాష్ట్రుడి మానసిక స్థితి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధృతరాష్ట్రుడు తన ప్రశ్నలో ధర్మక్షేత్రం అనే పదాన్ని ఉపయోగించాడు. ఇది ధర్మం, న్యాయం వెల్లివిరిసే పవిత్రమైన భూమి. ధృతరాష్ట్రుడి మనసులో ఒక భయం ఉంది. ఈ పవిత్ర భూమి యొక్క ప్రభావం వల్ల తన కుమారులు కౌరవులు వారి చెడు ఆలోచనలను వదిలి పాండవులతో రాజీ పడిపోతారేమోనని అతను భయపడ్డాడు. తనకు రాజ్యం కావాలి, కాని యుద్ధం లేకుండా తన కుమారులు రాజీ పడిపోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే ఏం చేశారు అని ఆదుర్దాగా అడిగాడు. మామకాహ పాండవాశ్చేవ. ఈ పదాల్లో ధృతరాష్ట్రుడి పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. మామకాహ అంటే నా పుత్రులు అని, పాండవాంహ అంటే పాండుపుత్రులు అని వేరుచేసి చెప్పాడు. పాండవులు కూడా తన సోదరుడి కొడుకులే అయినా వారిని తనవారుగా అతను భావించడం లేదు. ఈ పక్షపాతమే యుద్ధానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. 2. భగవద్గీతకు నేపథ్యం. ఈ శ్లోకంతోనే భగవద్గీత ప్రారంభం అవుతుంది. ధర్మం, అధర్మం మధ్య ఉన్న పోరాటం, మనసులో ఉన్న సందేహాలు, మోహం, స్వార్థం వంటివాటిని ఇది సూచిస్తుంది. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న మన జీవితంలో మనం ఎదుర్కొనే సందిగ్ధతలను పోలి ఉంటుంది. మంచి చెడుల మధ్య, ధర్మమధర్మాల మధ్య మనం కూడా ఇలాగే సతమతం అవుతుంటాం. 3. సంజయ పాత్ర. సంజయుడు వ్యాస మహర్షి ఇచ్చిన దివ్యదృష్టితో యుద్ధభూమిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కళ్లారా చూస్తూ ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. సంజయుని పాత్ర ద్వారా మనం భగవద్గీతలోని ప్రతి శ్లోకం యొక్క విశేషాలను తెలుసుకుంటాం. మన జీవితం ధర్మం, కర్మ, భక్తితో నిండినప్పుడు శాంతి లభిస్తుంది. మీరు కూడా ఈ జ్ఞానాన్ని మరింతమందికి పంచాలని భావిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తర్వాతి వీడియోలో మరో గీతా శ్లోకంతో కలుద్దాం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.